యూట్యూబ్ లో ఒక షార్ట్ వీడియో రికార్డింగ్ దగ్గర నుంచి వీడియో వైరల్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? యూట్యూబ్ లో ఒక షార్ట్ వీడియోని ఎలా ప్రాపర్ గా అప్లోడ్ చేయాలి? వాయిస్ ఓవర్ ఉన్న వీడియోకి బ్యాక్గ్రౌండ్ లో ట్రెండింగ్ సాంగ్ ఎలా యాడ్ చేయాలి? ప్రొడక్ట్స్ ని ఎలా ట్యాగ్ చేయాలి? ఈ వ్యూడ్ వర్సెస్ అండ్ అలాగే స్వైప్డ్ అవే రేషియో ఎక్కడ చూసుకోవాలి? అసలు ఎందుకు షార్ట్ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు? 1K 2K వ్యూస్ వచ్చి ఎందుకు ఆగిపోతున్నాయి? వైరల్ అవ్వాలి అంటే ఇంకా మనకు వ్యూస్ వస్తూనే ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ షార్ట్ వీడియోస్ గురించి ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు, బట్ వీడియోస్ కి లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 2026లో మన యూట్యూబ్ ఛానల్ షార్ట్ వీడియోస్ ద్వారా కూడా మానిటైజేషన్ అనేది అవుతుంది. మీ అందరికీ తెలిసిందే 90 డేస్ లో 10 మిలియన్ వ్యూస్ అండ్ అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి, అప్పుడు ఫుల్ మానిటైజేషన్ అనేది అవుతుంది. ఇక్కడ షార్ట్ వీడియోస్ ని ఎందులో ఎడిట్ చేస్తే బాగుంటది అక్క అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతుంటారు. ఇన్ షార్ట్, విఎన్, వైటీ క్రియేట్ యాప్, క్యాప్ కట్, ఇందులో మీకు ఏది కన్వీనియంట్ అనిపిస్తే అందులో ఎడిట్ చేసుకోవచ్చు, బానే ఉంటుంది అనమాట. నేను ఇక్కడ మీకు రెగ్యులర్ గా ఛానల్ చెకింగ్స్ అనేది చేస్తూ ఉంటాను కదా. అందరూ చేసే ఒక బిగ్గెస్ట్ కామన్ మిస్టేక్ ఏంటి షార్ట్ వీడియోస్ లలో అంటే షార్ట్ వీడియోని ఈ విధంగా షూట్ చేస్తూ ఉంటారు 16:9 రేషియోలో. ఇది రాంగ్ అన్నమాట. ఇప్పుడు మీరు షార్ట్ వీడియో షూట్ చేస్తున్నారు అంటే ఫోన్ ఇలా పట్టుకోవాలి, వర్టికల్ ఫార్మాట్ లో ఉండాలి. షార్ట్ వీడియోస్ ఒక రేషియో వచ్చేసి 9:16 ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నాకు షార్ట్ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కంటెంట్ అనేది బాగుండాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు వీడియో షూట్ చేసేటప్పుడు, ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు కూడా మంచి క్వాలిటీలో వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియో క్వాలిటీ బాగుంది అనుకుంటే ఇట్ హెల్ప్స్ టు రీచ్ అనమాట. రీచ్ అవ్వడానికి మనకు హెల్ప్ అవుతుంది. వీడియో క్వాలిటీ బాగుండాలి అండ్ అలాగే ఆడియో క్వాలిటీ కూడా బాగుండాలి. అప్పుడే మనం వీడియోకి మంచి వ్యూస్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన షార్ట్ వీడియో మంచిగా వైరల్ అవ్వటానికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ 3 సెకండ్ హుక్ అనేది ఉండాలి. ఇది వరకు ఈ పాయింట్ మీకు చాలా వీడియోస్ లో చెప్పడం జరిగిందనమాట. హుక్ అంటే ఏంటి అంటే ఈ రోజు మీరు ఏ టాపిక్ అయితే చేస్తున్నారో దాని రిలేటెడ్ గా ఆ వీడియోలో మెయిన్ పాయింట్ ఏముంది అది మీరు స్టార్టింగ్ లో విజువల్ పెట్టాలి. షార్ట్ వీడియోస్ లో లాగ్ అనేది ఉండకూడదు అనమాట. ఫస్ట్ విజువల్ బాగుండాలి, వాయిస్ ఓవర్ కూడా బాగుండాలన్నమాట. సో మా ఆయన ఎలా చేస్తాడని అనుకోలేదు, ఈ రోజు ఏం జరిగిందో తెలుసా, లేదా ఒక డైలాగ్ తో స్టార్ట్ చేయటమా, ఒక సామెత చెప్పటమా, వాట్ ఎవర్ మీరు ఫస్ట్ చెప్పే మాట అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. బికాస్ ఎందుకంటే షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళ మైండ్ చాలా స్పీడ్ గా ఉంటది. సో ఇలా వాళ్ళు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారనమాట. ఒక సెకండ్ వాళ్ళకి మన వీడియో స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆగి మన వీడియో చూడాలి అంటే వాళ్ళని మనం అటెన్షన్ చేయాలి, గ్రాప్ చేసుకోవాలన్నమాట. హోల్డ్ అయ్యేలాగా మనం ఫస్ట్ చూపించే విజువల్ అండ్ అలాగే ఫస్ట్ చెప్పే మాట స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, వీడియో లాస్ట్ వరకు చూడడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మన షార్ట్ వీడియోకి మంచిగా వ్యూస్ రావాలంటే రిటెన్షన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కువగా పూర్తిగా మన షార్ట్ వీడియో చూసేలాగా మన వీడియో అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇలా మీకు చాలా పాయింట్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడైతే యూట్యూబ్ లో మన షార్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూపిస్తాను, చూడండి. సో ఈ అప్లోడ్ చేసే విధానంలో కూడా చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే మీరు యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. యూట్యూబ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటి అంటే ఇక్కడే మీరు వీడియో షూట్ చేసుకొని అప్లోడ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీకు 15 సెకండ్స్ 3 మినిట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు వీడియో అనేది రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మన షార్ట్ వీడియో 3 మినిట్స్ వరకు కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. కానీ 3 మినిట్స్ అనేది అవాయిడ్ చేయండి, బికాస్ అది చాలా లెంతీ టైం కదా, అంతసేపు ఎవరు చూడరనమాట. కాబట్టి 60 సెకండ్స్ అనేది సరిపోతుంది. ఆ లోపే మీ వీడియో ఉండేలాగా చూసుకోండి. లేదు ఇది బాగుంది ఇంకా కంటిన్యూషన్ వస్తుంది అనుకుంటే గో విత్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనమాట. సో పార్ట్ 2 మీకు మంచిగా వైరల్ అయింది అనుకోండి, పార్ట్ 1 ఏముంది అని చెప్పేసి ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియో కూడా చూస్తారు, అప్పుడు ఈ వీడియోకి వ్యూస్ వస్తాయి. పార్ట్ 3 ఏం జరగబోతుంది అని చెప్పేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు, అప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీ ఛానల్ బాగా వైరల్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా మీరు ట్రై చేయండి. సో చాలా మంది ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ చేసుకొని వచ్చి అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు నేను ఆ ఫార్మాట్ లోనే చూపిస్తాను. ఇక్కడ మీకు యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సో మీరు గ్యాలరీలో ఏ వీడియో అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ డన్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ
ఇక్కడ కొంతమంది ఒక డౌట్ అయితే అడుగుతుంటారు. ఇప్పుడు ఈ వీడియోకి వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే ఉందన్నమాట. అక్క వాయిస్ ఓవర్ అంతా ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో ట్రెండింగ్ సాంగ్ పెడితే మ్యూజికే వచ్చేస్తుంది, మా మాట వినిపించట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది ఎలా అడ్జస్ట్ చేయాలి సౌండ్ అనేది చూపిస్తాను. ఇక్కడ మీకు యాడ్ సౌండ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సాంగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఏ సాంగ్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన మీకు ఆరో మార్క్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన వాల్యూమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యువర్ ఆడియో అండ్ అలాగే ఇక్కడ సాంగ్ రెండు కనిపిస్తున్నాయి. రెండు కూడా 100% ఉన్నాయన్నమాట. ఇలా ఉంటే ఏమైతది అంటే మన వాయిస్ ఓవర్ అనేది డామినేట్ అయిపోయి సాంగ్ సౌండే ఎక్కువ వినిపిస్తుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే సాంగ్ సౌండ్ ని ఇలా మనము డిక్రీజ్ చేయాలన్నమాట. ఈ వాల్యూమ్ ని, సాంగ్ వాల్యూమ్ ని ఇలా మీరు 20నో 5 10 ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క సౌండ్ ఉంటది కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మీకు పైన టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. ఇలా చేస్తే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ట్రెండింగ్ సాంగ్ కి మన వీడియో కూడా అటాచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మనకు మంచి వ్యూస్ అయితే రావటం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా అడుగుతుంటారు, ఏంటి అంటే సో ఇలా సాంగ్స్ యాడ్ చేస్తే కాపీరైట్స్ పడతాయి కదా అని చెప్పేసి. ఇలా మీరు సాంగ్ యాడ్ చేయాలి అంటే మీ వీడియో బిలో 60 seconds ఉండాలి. అప్పుడు మీకు కాపీరైట్ అయితే రాదు. అబోవ్ 60 seconds ఉంటే కాపీరైట్ వస్తుంది అనమాట. అలా సో ఇలా మనం సాంగ్ అయితే యాడ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వీడియో ఓన్లీ మ్యూజిక్ పెట్టేసి షూట్ చేసి పైన ఏవైనా టెక్స్ట్ కానీ క్యాప్షన్స్ కానీ రాస్తూ ఉంటారు. సో అలా అది ఎలా అనేది చూపిస్తాను. ఇక్కడ మీకు ఏ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఏంటి, మన ఛానల్ కి 50K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకున్న వీడియో కాబట్టి నేను ఇక్కడ 50K సెలబ్రేషన్స్ అని చెప్పేసి రాస్తున్నాను. ఇలా సో ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏ కలర్ కావాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా, దీని మీద ట్యాప్ చేస్తే మిడిల్ లోకి అలా వస్తుంది అనమాట. సో ఏదైనా బార్డర్ కావాలన్నా వద్దనుకున్నా దీని మీద మీరు ఇది చేయొచ్చు షాడో. నెక్స్ట్ కలర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ పైన మీకు టైప్ రైటర్ ఉంటది, హ్యాండ్ రైటింగ్, ఈ టెక్స్ట్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో అలా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా డన్ మీద కొట్టండి. సో మీకు ఎక్కడ కావాలి ఏంటి అనేది కూడా మీరు ప్లేస్ చేసుకోండి, బాగుంటది అనమాట. సో షార్ట్ వీడియోస్ కి వీడియో పైన టెక్స్ట్ కూడా రాయండి, ఆ మెయిన్ పాయింట్ ఏది ఉందో అలా రాయండి. సో ఒకసారి అలా వాళ్ళు చదువుకుంటూ కూడా ఆగిపోతారు, అప్పుడు మన వీడియోకి రిటెన్షన్ అనేది ఉంటుంది అనమాట. అలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకు ఏవైనా ఎఫెక్ట్స్ కావాలి అనుకుంటే కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ వీడియోకి అలా సో మీకు కావాలంటే సెలెక్ట్ చేసుకోండి, లేదా లేదు అలా అట్లా. సో వద్దనుకుంటే తీసేసుకోండి అలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఫిల్టర్స్ లో కూడా మీరు కావాలి అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఇలా వద్దు నార్మల్ గా కావాలి అంటే నన్ను అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది మీకు ఏదైనా ఎఫెక్ట్స్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వాయిస్ ఓవర్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఉంది ఆల్రెడీ, ఇప్పుడు లేదు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ లేదు అనుకోండి, ఇక్కడే కూడా మీరు డైరెక్ట్ గా వాయిస్ ఓవర్ అనేది కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇలా మీరు వాయిస్ ఓవర్ మీద ట్యాప్ చేసి మీరు ఏం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఇలా మాట్లాడి ఆన్ ది స్పాట్ ఇక్కడ నుంచే కూడా మీరు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వచ్చు. సో ఇలా మీరు స్టాప్ చేసి టిక్ మార్క్ మీద అయితే ట్యాప్ చేయండి, వాయిస్ ఓవర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. అలా సో అలా మీరు ఇక్కడ నుంచి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు పెన్సిల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేయండి. షార్ట్ వీడియోస్ కి ఏ విధంగా థంబ్నెయిల్ పెట్టాలి అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతుంటారు కదా, సో ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మన వీడియోలో ఏదైనా ఫ్రేమ్ నచ్చింది, ఇది బాగుంది, దీన్ని థంబ్నెయిల్ లాగా ఇస్తాను అన్న కూడా ఫైన్ అనమాట. అలా అయినా ఇవ్వచ్చు. లేదు అనుకున్నట్లయితే మీరు ఏదైనా సపరేట్ గా షార్ట్ వీడియోకి కూడా 9:16 రూపంలో మీరు థంబ్నెయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీరు వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా, ఎడిటింగ్ టైంలోనే వీడియోలో ఎక్కడో ఒక చోట ఒక 1 సెకండ్ అనేది అలా పెట్టాలన్నమాట. సో అప్పుడు పెట్టి దాన్ని మీరు థంబ్నెయిల్ లాగా ఇస్తే అది థంబ్నెయిల్ లాగా కనిపిస్తుంది ఆడియన్స్ కి. సో ఇప్పుడు ఒకవేళ వీడియో లేదనుకోండి, ఇది నాకు నచ్చింది, ఈ ఫ్రేమ్ ఓకే అనుకుంటే ఇది కనిపిస్తుంది బయటికి. హోమ్ పేజ్ లో మన వీడియో కనిపించినప్పుడు ఇలా థంబ్నెయిల్ బాగా కనిపించింది అనుకోండి, మనం ఇచ్చే ఫ్రేమే థంబ్నెయిల్ అనమాట. వాళ్ళకి బాగా కనిపిస్తే వెంటనే క్లిక్ చేస్తారు. సో అలా కూడా మనకు వ్యూస్ అనేవి వస్తాయన్నమాట. సో ఇప్పుడు నాకు ఈ ఫ్రేమ్ అయితే నచ్చింది, సో ఇది ఇవ్వాలి అనుకుంటున్నాను అనుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసి పైన మీకు టిక్ మార్క్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. సో అదే థంబ్నెయిల్ అనేది అవ్వటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్
షార్ట్ వీడియోకి టైటిల్ అన్నమాట. సో ఇక్కడ మీరు టైటిల్ ఎలా రాస్తారు ఏంటి అంటే సింపుల్ గా ఎంత వీలైతే అంత షార్ట్ గా ఉండేలాగా మీ షార్ట్ వీడియో యొక్క టైటిల్ ఉండేలాగా చూసుకోండి. సో ఇక్కడ టైటిల్ క్యాచీగా ఉండాలి, ప్లస్ కీవర్డ్స్ ఉండేలాగా చూసుకోండి. సో ఇప్పుడు ఇది 50K సెలబ్రేషన్స్ కాబట్టి 50K సెలబ్రేషన్స్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను అనమాట. అలా ఇక్కడ అల్గరిథం ఎలా పనిచేస్తుంది ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ టైటిల్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ ఒక రకంగా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వరకు పెద్దగా వర్క్ అవ్వట్లేదు. ఇది సెకండరీ అన్నమాట. ఫస్ట్ మనకు వర్క్ అవుతుంది అల్గరిథం ఏంటి అంటే మీ వీడియోని చూడాలి, రిటెన్షన్ ఉండాలన్నమాట. మీ వీడియోని ఫుల్ గా చూస్తున్నారు ఆడియన్ అనుకున్నట్లయితే అందరికి సజెస్ట్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. అల్గరిథం ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ మీ షార్ట్ వీడియోని తీసుకెళ్లి సీడ్ ఆడియన్స్ కి చూపిస్తుంది. సీడ్ ఆడియన్స్ అంటే ఒక 100-200 మందికి మీ వీడియోని చూపిస్తుంది. వాళ్ళు మీ వీడియోని ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టే నెక్స్ట్ మీకు వ్యూస్ రావాలా వద్దా అనేది డిపెండ్ అయి ఉంటది అనమాట. వాళ్ళు బాగా చూసారనుకోండి, ఓకే ఫైన్, ఈ వీడియో ఎంగేజింగ్ గా ఉంది, బాగుంది అని చెప్పేసి ఇంకా ఎక్కువ మందికి సజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. వాళ్ళు స్వైప్ చేశారు, చూడలేదు సరిగ్గా అనుకుంటే ఇంకా ఆ వీడియోకి అంతటితో వ్యూస్ వచ్చి ఆగిపోతాయి అనమాట. సో మీరు చెప్తుంటారు కదా 1K వచ్చి ఆగిపోతున్నాయి, 2K వచ్చి ఆగిపోతున్నాయి అని చెప్పేసి అలా. సో అందుకే కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ బాగుంటే వాళ్ళు సెకండ్ టైం, థర్డ్ టైం కూడా మన వీడియో అనేది చూడడం జరుగుతుంది అనమాట. ఒక షార్ట్ వీడియోని మళ్ళీ రిపీట్ గా ఆడియన్స్ చూసారు అంటే అది సూపర్ సిగ్నల్ అనమాట. అల్గరిథం కి పాజిటివ్ సిగ్నల్ వెళ్ళి ఇంకా బాగా చూస్తున్నారు ఈ వీడియోని అని చెప్పేసి మోర్ పీపుల్ కి మన వీడియో సజెస్ట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అలా. సో టైటిల్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు విజిబిలిటీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఈ విజిబిలిటీ దగ్గర మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీరు ప్రైవేట్ లో పెట్టి అప్లోడ్ చేయండి వీడియోని. బికాస్ ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మనం మ్యూజిక్ యూజ్ చేసాము, లేకపోతే మీరు ఏదన్నా వీడియోలో కంటెంట్ ఏదైనా ప్రాబ్లం ఉందా, వాట్ ఎవర్ ఏది ఉన్నా కూడా మీకు ఇక్కడే తెలిసిపోతుంది అనమాట నోటీసెస్ దగ్గర. సో నోటీసెస్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, ఒకసారి మీరు ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. సో మీకు ఇట్లా గ్రే కలర్ లో ఐకాన్ వస్తే కాపీరైట్ ఉన్నట్లు అనమాట. అలా కాపీరైట్స్ అవి ఏమన్నా ముందే ఉన్నాయి అని మనకు తెలుసుకోవడానికి ప్రైవేట్ లో పెట్టి అప్లోడ్ చేయడం వల్ల హెల్ప్ అవుతుంది. ఏది లేదు అంత బాగుంది అనుకుంటే తర్వాత మీరు స్కెడ్యూల్ కానీ పబ్లిక్ కానీ చేసుకోండి. అలా. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ అన్నమాట. సో డిస్క్రిప్షన్ అనేది రాయండి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా సెర్చ్ చేసినప్పుడు మనకు హెల్ప్ అవుతుంది మన వీడియో కూడా వాళ్ళకు వెళ్ళటానికి అన్నమాట. సో అట్లా మీరు ఆ రోజు ఆ వీడియోలో ఏం చేశారు దాని రిలేటెడ్ ఆ వీడియోలో సో డిస్క్రిప్షన్ కూడా ఇవ్వండి. డిస్క్రిప్షన్ వచ్చేసి మీరు ఆ రోజు ఆ వీడియోలో ఏమైతే టాపిక్ చేశారో దాని రిలేటెడ్ గా మీరు డిస్క్రిప్షన్ లో మ్యాటర్ అనేది ఇవ్వండి. సో డిస్క్రిప్షన్ లో వచ్చేసి మ్యాటర్ ఇలా ఇచ్చాను, జ్యోతినందల్ యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్ రీచ్డ్ 50K సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ అని చెప్పేసి అలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ అని చెప్పేసి అడుగుతుంటారు, లొకేషన్ అవసరం లేదు, స్కిప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రిలేటెడ్ వీడియో అన్నమాట. ఇది చాలా మందికి ఇంకొక డౌట్ అన్నమాట. సో ఇక్కడ రిలేటెడ్ వీడియో మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు షార్ట్ వీడియోస్ అండ్ అలాగే లాంగ్ వీడియోస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏది కావాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు షార్ట్ వీడియోస్ నేను మీకు ఎన్నో వీడియోస్ లో చెప్పాను, షార్ట్ వీడియోస్ ని ట్రైలర్స్ లాగా వాడండి. లాంగ్ వీడియో ఏం టాపిక్ చేశారో దాన్ని షార్ట్ కూడా చేసి ఫుల్ వీడియో లింక్ ఇక్కడ ఉంది చూడండి అని చెప్పేసి చెప్తుంటాం కదా, అదే అన్నమాట ఈ రిలేటెడ్ వీడియో ఆప్షన్. సో ఇప్పుడు అదే ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఈ టిప్స్ ఫాలో అయ్యి 3 నెలల్లో మానిటైజేషన్ చేసుకోండి ఈ వీడియో ఇవ్వాలి అనుకుంటున్నా. సో ఇది ఇస్తే మనకు రిలేటెడ్ వీడియో కింద ఇది కనిపించేస్తుంది అనమాట. అలా. సో అట్లా. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ చూడండి ట్యాగ్ ప్రోడక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ వచ్చేసి మానిటైజేషన్ అయిన వాళ్ళకి కనిపిస్తూ ఉంటది. ఒకవేళ మీకు మానిటైజేషన్ అయితే ప్రోడక్ట్స్ ని ట్యాగ్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేసి మీకు ఆ వీడియోలో ఏం ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తున్నాయో అవి మాత్రమే ట్యాగ్ చేయాలి. వేరేవి ఏవి ట్యాగ్ చేసినా కూడా తీసుకోదనమాట. సో అట్లా. ఇప్పుడు ఈ వీడియోలో నా డ్రెస్ కనిపిస్తుంది, నా చైన్, నా బ్యాంగిల్స్, ఇలా ఇవి కనిపించేవి మాత్రమే ట్యాగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మ్యూజిక్ ఉన్న వీడియోస్ కి ప్రోడక్ట్స్ అనేవి ట్యాగ్ అవ్వవు. అలా. సో ఇప్పుడు ఈ శారీ ఉంది, ఇలా చేసేసి మీరు ఒకవేళ సెర్చ్ చేసి ట్యాగ్ అనేది చేయొచ్చు. ట్యాగ్ చేశాను, ఇప్పుడు ఆ వీడియోలో నేను బ్లాక్ శారీ వేర్ చేశాను కదా, అలా. సో అట్లా. నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేయొచ్చు. అలా టిక్ మార్క్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ప్రోడక్ట్ అనేది ట్యాగ్ అయి ఉంటుంది అనమాట. అలా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెయిడ్ ప్రమోషన్ దగ్గర ఎస్ పెట్టాలా నో పెట్టాలా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతుంటారు అనమాట. ఇక్కడ మీరు ఆ వీడియోలో ఏదైనా ప్రమోషన్ చేశారు, ఇప్పుడు చాలా మంది ఫేస్ క్రీమ్స్ అని అవి ఇవి హెయిర్ స్పా ఇట్లా ఏవో ఒకటి చేస్తుంటారు కదా, హెయిర్ రిలేటెడ్ గా క్రీమ్స్ అని చెప్పేసి. అట్లా మీరు ఆ వీడియోలో ఏమైనా ప్రమోషన్ చేశారు అంటే ఎస్ పెట్టండి. లేదు మీరేమి ప్రమోషన్ చేయలేదు, ఓన్లీ అది మీకు సంబంధించిన వీడియో మాత్రమే అనుకుంటే నో పెట్టండి. అలా.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యాక్స్ అని చెప్పేసి ఉంటది. సో ఇక్కడ మీకు ట్యాక్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాక్స్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ 50K సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియో కాబట్టి 50K సెలబ్రేషన్స్ అని చెప్పేసి అలా. నెక్స్ట్ వచ్చేసి 50K సబ్స్క్రైబర్స్ అట్లా. సో ఇట్లా మీరు ట్యాక్స్ అనేవి ఇవ్వచ్చు. ఒక 5 to 6 ట్యాక్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఏఐ యూజ్ అని ఉంది కదా, ఇక్కడ అల్టర్డ్ కంటెంట్ అని చెప్పేసి ఇక్కడ ఏంటి అంటే మీ కంటెంట్ లో ఏదైనా ఏఐ రిలేటెడ్ గా ఏఐతో వీడియో చేశారు, యూజ్ చేశారు, ఏ కంటెంట్ ఉంది అంటే ఎస్ పెట్టండి, లేదా నో పెట్టండి, అంతే అలా. సో అట్లా ఇదంతా మీరు అంతా చూసుకున్న తర్వాత మీకు ఓకే అనుకున్నట్లయితే అప్లోడ్ షార్ట్ అనేది కొట్టండి, మీ వీడియో అనేది అప్లోడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన షార్ట్ వీడియోకి ఇంకా వ్యూస్ బాగా రావాలి అంటే ఎంగేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మన వీడియోకి కమెంట్స్, లైక్స్, షేర్స్ ఇవన్నీ పడ్డాయనుకోండి, ఇంకా మన వీడియో రీచ్ అవుతుంది అనమాట, వైరల్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్. ఒకవేళ మీ వీడియో కిడ్స్ కోసం అయితే ఎస్ పెట్టండి, లేదు అన్నట్లయితే నో పెట్టండి అలా. ఇప్పుడు మన వీడియోకి ఎందుకు వ్యూస్ రావట్లేదు, ఎలా అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. అది కూడా మీకు చూపిస్తాను ప్రాక్టికల్ గా. ఈ షార్ట్ వీడియోస్ కి ఎందుకు వ్యూస్ వస్తున్నాయి, ఎందుకు వ్యూస్ రావట్లేదు అనేది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మీరు వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేయండి. వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ కంటెంట్ లోకి అయితే వెళ్ళండి. కంటెంట్ లోకి వెళ్ళి షార్ట్ వీడియోస్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి మీకు ఇక్కడ వ్యూస్ రాని ఒక వీడియో ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ జస్ట్ 1.9K వ్యూస్ అయితే రావటం జరిగింది అనమాట. సో వీడియో పర్ఫార్మెన్స్ లోకి అయితే వెళ్దాము. ఎంగేజ్మెంట్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, హౌ వ్యూవర్స్ ఎంగేజ్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ స్టేట్ టు వాచ్, స్వైప్డ్ అవే అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, స్వైప్డ్ అవే రేషియోనే ఎక్కువ ఉంది వాచ్ చేసే వాళ్ళకంటే. కాబట్టి ఈ వీడియోకి వ్యూస్ అనేవి రాలేదన్నమాట. స్వైప్ అనేది చేయకూడదు అనమాట. ఇప్పుడు ఒక వీడియో వ్యూస్ వచ్చిన వీడియో ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోకి 13K వ్యూస్ అయితే రావటం జరిగిందనమాట. సో ఈ వీడియో ఓపెన్ చేసి ఎంగేజ్మెంట్ లోకి వెళ్దాము, చూపిస్తాను. అంటే ఇప్పుడు జస్ట్ ఇది చెప్పటం కంటే కూడా మీకు చూపిస్తే అర్థమవుతుంది కదా అలా. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టేట్ టు వాచ్ అంటే వ్యూడ్ పర్సెంటే ఎక్కువ ఉంది. ఇక్కడ స్వైప్డ్ పర్సెంట్ చూడండి జస్ట్ 15.2% మాత్రమే ఉంది. ఇలా మనకు స్వైప్డ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉండకూడదు అనమాట. 70% కంటే కూడా ఎక్కువ ఉంది అంటే మీ షార్ట్ వీడియోకి వ్యూస్ రావన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మీకు దీన్ని బట్టి ఏమర్థమై ఉండాలి, స్వైప్ చేయకూడదు మీ షార్ట్ వీడియోని. స్వైప్ చేసేలాగా మీ షార్ట్ ఉండకూడదు. ఎంగేజింగ్ ఉండాలి, ఇంట్రెస్టింగ్ ఉండాలి, తక్కువ డ్యూరేషన్ తో ఉండాలి, హుక్ ఉండాలి. అప్పుడే మీ షార్ట్ వీడియోకి వ్యూస్ అనేవి రావటం జరుగుతుంది అనమాట. ఇది ఈ షార్ట్ వీడియోస్ రిలేటెడ్ గా ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా షార్ట్స్ కి వ్యూస్ వచ్చేలాగా చేసుకోవాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. షార్ట్ వీడియోస్ కి ఇంకా మంచిగా వ్యూస్ రావాలి ఏంటి అంటే ఇంకా చాలా మంచి వీడియోస్ నేను చేయటం జరిగింది, అందులో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. బాయ్ గైస్.